హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాను డైలీ వ్లాగ్స్. ముందుగా మీరు నా వీడియో చూస్తున్నారా? అయితే ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ. సింపుల్ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్గా చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. సో నేను ఆనియన్స్ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాను, అలాగే ఎగ్స్ కూడా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాను సింపుల్గా మీకు చూపిద్దామని. సో నేను కొంచెం ఫుడ్ కలర్ తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే గ్రేవీ గురించి పచ్చిమిర్చి ఆనియన్ అయితే మిక్సీ చేసి పెట్టుకున్నాను, అలాగే కొత్తిమీర పుదీనా కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాను. టమాటా కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అల్లం పేస్ట్ మీ దగ్గర ఫ్రెష్గా ఉంటే వేసుకోండి. ఇంకా మసాలా దాల్చిన చెక్క, ఆకు, లవంగం, అలాగే పెరుగు కూడా తీసుకొని పెట్టుకున్నాను. నేను చూపిస్తున్నట్లయితే మీరు కూడా క్వాంటిటీని తీసుకోండి, అలాగే ప్రిపేర్ చేయండి. రైస్ కూడా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం రైస్ 80% వరకు కుక్ చేసుకుందాం. అలాగే స్టవ్ ఆన్ చేసి ఇటు మనం కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుందాం. నేను డీప్ ఫ్రై చేసిన దాంట్లోనే కర్రీ కూడా చేసేసుకుంటున్నాను. ఆనియన్ డీప్ ఫ్రై చేశాను కదా, ఆయిల్ తగినంత వేసుకొని నేను మసాలా దాల్చిన చెక్క అవి వేయడం మర్చిపోయాను. మీరు ముందుగా ఆయిల్ హీట్ అవ్వగానే ఆకు, దాల్చిన చెక్క వేసుకొని ఆనియన్ పేస్ట్ వేసుకున్న తర్వాత టమాటా పేస్ట్, అల్లం పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోండి. ఇక్కడ నేను కర్రీలోకి సపరేట్గా మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ధనియాలు, దాల్చిన చెక్క అన్నీ వేసుకొని, అలాగే కొబ్బరి పొడి కూడా వేసుకొని కొంచెం పెరుగు కూడా వేసుకున్నాను. ఇంకా గ్రేవీ అయితే ప్రిపేర్ అయిపోయింది. దాంట్లో కొంచెం ఉప్పు, కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ కూడా 80% వరకు కుక్ అయిపోయింది, చూస్తున్నారా? ఇక్కడ నేను మిక్సీ చెప్పాను కదా, పెరుగు, కొబ్బరి పొడి సపరేట్గా మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానని. దాన్ని కూడా వేసేసుకుందాం. మిక్సీ పట్టుకొని బాగా 2 minutes వరకు మిక్స్ చేసుకుందాం. రైస్ కూడా అయిపోయింది కదా. ఇంకా మనం దేంట్లోకి అయితే దమ్ పెట్టుకుంటామో ఆ బౌల్ అనేది తీసుకోండి మీరు. నేనైతే ఈ గిన్నె తీసుకుంటున్నాను. మీరు దేంట్లో దమ్ పెట్టుకుంటారో దాంట్లో ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా బౌల్ అంటే గిన్నె తీసుకోండి. సో ఫుడ్ కలర్ వేసి కొత్తిమీర పుదీనా గార్లిష్ చేసుకొని, అలాగే డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా గార్లిష్ చేసుకొని, మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఎగ్ కర్రీ, అది కూడా వేసుకొని పైన రైస్ వేసేయాలన్నమాట. మళ్ళీ ఆ రైస్ మీద ఫుడ్ కలర్ వేసుకొని మళ్ళీ యథావిధిగా కొత్తిమీర పుదీనా, ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది, ఇంకా గ్రేవీ కూడా వేసేసి లాస్ట్ ఫైనల్ మనం ఎగ్స్ అయితే పెట్టుకుందాము. మనం పైనే పెట్టుకోవాలన్నమాట, ముక్కలు అయ్యే ఛాన్స్ ఉంది. ఎగ్స్ కూడా పెట్టేసుకున్నాం తర్వాత ఎగ్స్ మీద ఇంకా కొంచెం కొత్తిమీర పుదీనా, ఆనియన్స్ కూడా వేసేసుకొని, నేను ఇక్కడ ఒక టిప్ చెప్తాను. మనము ఏదన్నా ఒక క్లాత్ తీసుకొని క్లాత్ తడి చేసుకొని నేను చూపిస్తున్నట్టు ఆ బౌల్ మీద మొత్తం కవర్ చేసేయాలి అన్నమాట. అంటే బౌల్ మీద మూత పెట్టేయాలి. మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ నేను పెనం పెట్టుకున్నాను, ఎందుకంటే అడుగు అంటకుండా పెనం పెట్టుకున్నాను. పెనం మీద నేనైతే దమ్ పెట్టుకుంటున్నాను అన్నమాట. చూసారా, ఎక్కడ గాలి వెళ్ళకుండా దమ్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకున్నాను. దమ్ అయితే అయిపోయింది. ఒక 15-20 minutes వరకు దమ్ పెట్టుకున్నాను. చూసారా ఎంత ఈజీగా ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందో. మీరు చూస్తున్నట్లయితే దీనికి బాగా దమ్ అనేది పట్టింది. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.